నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే మునుపటి కంటే, అంతకు ముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు అంటారా? అభివృద్ధి అంటే దానికి అర్థం కావాలమ్మా. అభివృద్ధి అంటే డబ్బులు ప్రజల సొమ్ము ఎదజమ్మటం కాదు. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు పెరగాల. జీవన ప్రమాణాలు పెరగాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మీరు ఒక పథకం చెప్తాను, నేను మొత్తుకుంటున్నా నాలంటూ. అమ్మ ఒడి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాయలు మీరు ఎందుకు పడరు? తల్లికి వందనం అని చంద్రబాబు నాయుడు. ప్రజలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? దేనికి ఇవ్వాలో చెప్పండి అంటున్నా నేను. ఈరోజు నేను అడుగుతున్నా స్ట్రైట్గా. ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు తల్లేది. నేను సింపుల్గా చెప్తున్నా క్యాలిక్యులేషను. ప్రజలు భూములు కొట్టేయమని చెప్పారు. ఏమన్నా ప్రజల భూములు ఇండోసోల్ అనే కంపెనీ ఎవరిదమ్మా? ఇండోసోల్ అనే కంపెనీ ఎవరిది? స్వయంగా జగన్మోహన్ రెడ్డి బంధువులది, అవినాష్ రెడ్డిది. అవి ఇండోసోల్ భూములు కావల దగ్గర ఎవరికి రాసిస్తున్నారు? ఎందుకు ఇవ్వాలా? అసలు భూములు రైతులు ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతుండా. లీజుకి తీసుకుంటారా బై భూములు? దాని మీద వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇవ్వండి. ఈరోజు ఇంకా చెప్తున్నానమ్మా, భూములు కొట్టేసేటువంటి ప్రోగ్రాము బాగా జరుగుతుంది. ఈ భూములు అనేవి ప్రజల దగ్గర లీజుకి తీసుకోండి. ఒక సంవత్సరానికి 30,000 50,000 కౌలు ఇవ్వండి. ఆ భూములు ఏం చేస్తున్నారు? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. లేపాక్షి ఒక సెజ్ ఉంది అనంతపురం జిల్లాలో. 8,844 ఎకరాల భూములు. ఎవరు భూములు అయ్యి? ప్రభుత్వ భూములు. గతంలో దామోదరం సంజీవయ్య ఈ రాష్ట్రానికి 1962లో కర్నూలు జిల్లాలో పెదపాడు గ్రామంలో పుట్టినటువంటి దామోదరం సంజీవయ్య గారు పంచిన భూములు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఇచ్చినటువంటి భూములు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8,844 ఎకరాల భూమిని లేపాక్షి సెజ్జకి ఇచ్చారమ్మా. ఆ భూములు ఏం చేశారో తెలుసా? నేషనలైజ్డ్ బ్యాంకుల కన్సార్టియంలో పెట్టి 6,500 కోట్లు డబ్బు తెచ్చారమ్మా. ఆ డబ్బులు తిరిగి కట్టకపోగా నేషనల్ కన్సార్టియం బ్యాంకుల చుట్టూ అయ్యా మీరు ఇండి అని అడుక్కుంటుండే. నేషనల్ బ్యాంకుల్లో ఉండేటటువంటి డబ్బు ఎవరిదమ్మా? ప్రజలదే. అంటే ఫ్యాక్టరీలు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి చేసుకున్నటువంటి MOU ఏమైంది? ఆ భూములు తీసుకున్నటువంటి ఎదవల్ని కాల్చాలా లేదా? ఇలా నేను 4,50,000 ఎకరాలు భూముల చరిత్ర చెప్పగలను ఉభయ రాష్ట్రాల్లో. కంపెనీలు లేవు, ఏమీ లేవు. రైట్, గ్రేట్ అండి. అయితే ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఏ పార్టీ వచ్చినా కానీ ప్రభుత్వం కిందికి అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి ప్రజల్ని దోచుకునే విధానమే ఉంది తప్ప ప్రజలకి న్యాయం చేసే విధానం లేదు అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే ఉందో సింగయ్య వ్యవహారం, ఇందులో నిజంగా జగన్ని ఇరికించాలని చూస్తుందా కూటమి ప్రభుత్వం? నేననేది వ్యక్తిగతం ఎందుకు తీసుకుంటున్నారమ్మా? ఇప్పుడు ఒక సైడ్ డోర్లో నిలబడటం జగత్ తప్పు అనిపించడంలా, సెంట్రల్గా నువ్వు నిలబడు. పైన సైడ్ డోర్లో నిలబడి నీకు RTA యాక్ట్ ఏం చెప్తుంది? రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి ఒక బిల్లు ఉంటుంది. లోపల కూర్చొని ఉండాలి వ్యక్తి. నువ్వు డోర్లో గడిపడి అభివాదం చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఏముంది? వెహికల్కి సెంటర్లో నిలబడవచ్చు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు? ఆయన ఆ సైడ్ డోర్లో నిల్చోవడం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది. 100% జగన్మోహన్ రెడ్డి లోపల కూర్చొని ఉంటే యాక్సిడెంట్ జరిగేది కదా. అది సైడులో అభివాదం చేస్తా, పరమాశ్రయానికి పోయినప్పుడు అభివాదం చేస్తా పోవటం వల్ల డ్రైవరు తోచుకుంటారు కదా, పోలీసు వాళ్ళు దోచేస్తూ ఉంటారు. అక్కడికి రకరకాల మనుషులు వస్తుంటారు. అతను చూసుకోవాలా, జరిగింది. మరి ఇప్పుడు మెయిన్గా ఇందులో డ్రైవర్ తప్ప అని అనాలా, లేకపోతే కనుక మళ్ళీ అదే పాయింట్ అడుగుతున్నాను అనుకోకండి. ఎందుకంటే జగన్ కూడా అది ఊహించి ఉండడు. ఎన్నోసార్లు ఆయన ర్యాలీ చేశారు, నడుచుకుంటూ పాదయాత్రలు చేశారు, ఎన్నో చేశారు. ఇది ఎక్కడా జరగని యాక్సిడెంట్ అనుకోవచ్చు. సో అలాంటిది మరి జగన్ని కావాలని ఇరికిస్తున్నారు అని. ఎవరు కావాలని ఇరికిస్తే ఇరికేవాడు కాదమ్మా జగన్మోహన్ రెడ్డి. 11 CBI కేసులు ఎవరికి ఇరికిచ్చారు చెప్పండి? ఇప్పుడు CBI కేసులు 11 ఉన్నాయి, 9 ED కేసులు ఉన్నాయి. ఎవరు ఇరికిచ్చారు జగన్మోహన్ రెడ్డిని? అవినీతి చేయలే జగన్మోహన్ రెడ్డి? జడ్జిమెంట్ వచ్చిందా? 11 CBI కేసులు, 9 ED కేసులు, దాదాపు 20 కేసులు ఉన్నాయి. అప్పట్లో ఉన్న JD గారు, జాయింట్ డైరెక్టర్ JD లక్ష్మీనారాయణ గారు,
43,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని చెప్పి ఇచ్చాడు. జడ్జిమెంట్ వచ్చిందా తల్లి? మరి ఇన్ని రోజులు ఎందుకు అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉందో చూసుకోండి మీరు. భారతదేశంలో రాజకీయ నాయకులకి డబ్బున్నోళ్ళకే ఊడిగం చేస్తుంది భారతదేశ న్యాయ వ్యవస్థ. భారతదేశంలో న్యాయ వ్యవస్థను నమ్ముకున్నోడు ఎవడు కూడా ఇప్పుడు కొండలెక్కినోడు న్యాయస్థానం ఎక్కినోడు దిగి రాలేడనమాట. ఆయేషా మేర హత్య కేసు ఏమైందమ్మా? ఒక ఆడబిడ్డను రేప్ చేసి బీపారసం చేసినటువంటి అమ్మాయిని రేప్ చేసి చంపితే ఏం ఇచ్చిందమ్మా ఈ దేశ న్యాయవ్యవస్థ, ఈ దేశ ఇన్వెస్టిగేషను, ఈ దేశ సిబిఐ వాళ్ళు? కాబట్టి ప్రజల్ని నేను ఎడ్యుకేటెడ్ చేస్తుండా. నమ్మబాకండి రాజకీయ నాయకుల్ని. రాజకీయాల నాయకులను నమ్ముకుంటే మీ ఇల్లు ఒళ్ళు గొల్లైపోద్ది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారమ్మా, జైల్లో పెట్టారు, కన్విక్షన్ పడింది. సుప్రీంకోర్టు ఎట్టిచ్చిందమ్మా బెయిల్ మళ్ళా? అంటే కోర్టుకి తీర్పుకి మారిపోతుంటాయా? ఇది ఎక్కడ న్యాయ వ్యవస్థ అమ్మా? బొబ్బిలిపుల్లో ఎన్టీ రామారావు చెప్తారు ఈ కోర్టుల వ్యవహారం గురించి. బొబ్బిలిపుల్లో పెద్ద ఎన్టీఆర్ చెప్తాడు. కోర్టుకి తీర్పు న్యాయస్థానానికి మారిపోతుంటాయి జడ్జిమెంట్లా. అంటే కింద వాళ్ళు చదువుకోలేదా న్యాయమూర్తులు? కింద కోర్టు ఇచ్చినటువంటి అంటే న్యాయం కూడా కొనుక్కునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో భారతీయులు వచ్చున్నారమ్మా ఈరోజు. న్యాయస్థానాలన్నీ కూడా మొత్తం కూడా న్యాయస్థానాల కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిలు లేరమ్మా. ఇది మాత్రం నేను చెప్తున్నాను. కోర్టుకు పోయి కోరి కష్టాలు తెచ్చుకునేదానికంటే మౌనంగా ఉండటమే బెస్ట్ అనిపిస్తుంది. అందువల్ల మీరు వ్యక్తులు కాదు ప్రధానం, వ్యవస్థ ముఖ్యం. చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులు ఉపేక్ష చేసిరే, ఆ వ్యవస్థ చెడిపోద్దమ్మా. ఈడేందంటే ఇవాళ మీడియా రంగం ఒత్తిగలుగా ఇడిపోయింది. కొన్ని వర్గాలేమో ఒక పార్టీకి, కొన్ని వర్గాలు ఒక పార్టీ కొమ్ముగా ఎవరు డోలు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ప్రజల్లోకి నిజాలు పోవడం లేదు. ప్రజల్లోకి నిజాలు పోవాలంటే ప్రజలు ముందు ప్రశ్నించాల. ఇవాళ ఏ శాఖన్నా తీసుకో తల్లి, నీ ఇష్టం వచ్చిన శాఖ తీసుకో. ఎడ్యుకేషన్ శాఖ తీసుకుంటావా, టూరిజం శాఖ తీసుకుంటావా, R&B శాఖ తీసుకుంటావా, ఇరిగేషన్ శాఖ తీసుకుంటావా? ఈ 1 సంవత్సర కాలం అయిపోయినప్పుడు ఒక బడ్జెట్ కేటాయించినప్పుడు దేనికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టినారు అవి ఎందుకు మాట్లాడటం లేదమ్మా? ఎంతకాడికి జగను, చంద్రబాబు నాయుడు, లోకేషేనా రాష్ట్రం అంటే? రాష్ట్రం అంటే ఇది కాదు నడవాల్సింది మీడియాలో. ఇరిగేషన్ శాఖకే ఎంత కేటాయించును, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినో చెప్పే దమ్ముందా ఇరిగేషన్ మినిస్టర్కి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్కి? అంటే పోలవరం అంటే బహుళార్థ సార్థక ప్రాజెక్టు తల్లి. పోలవరం అనేది బహుళార్థ సార్థక ప్రాజెక్టు. అది జాతీయ ప్రాజెక్టు. సెంట్రల్ గవర్నమెంట్ కట్టి మనకి ఇవ్వాలా? పోలవరం అనేది ఎవరిది? సెంట్రల్ గవర్నమెంటు విభజన చట్టం ప్రకారం కట్టి మనకి ఇవ్వాలా? RR ప్యాకేజ్తో సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది అంతే. తర్వాత ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఆయన నేను చెప్తానే ఉండా, నీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం సెలెక్ట్ చేసుకో. ఇలా మొన్న ఈ మధ్య 344 కోట్లు నేను ఇచ్చాను నీటి సంఘాల కన్నా, ఏవుడు అకౌంట్లో ఎంత వేసిన శ్వేతపత్రం రిలీజ్ చేయి చూస్తా. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్క తట్టడ మట్టిది ఇలా ఎవరితో చెప్తాడు నిమ్మల రామానాయుడు? ఇంకా చెప్తాను తల్లి. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు. మీ శాఖల్లో జగన్నామస్మరణగా చేయాల్సి ఉంది. మీ శాఖలో నేను ఒక చెప్తున్నా, ఎవిడెన్స్ చెప్తున్నానమ్మా. నెల్లూరు జిల్లాలో అదే ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలంలో సోమరపాడు అని ఒక రెవెన్యూ విలేజ్ ఉంటుందమ్మా. ఒక రెవెన్యూ విలేజ్ అంటే 2 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 2 గ్రామ పంచాయతీలు అంటే గ్రామాలు కూడా ఉంటాయి. నేటి వరకు తల్లి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే నేటికి పాస్ పుస్తకాలు లేవమ్మా. అనగాని సత్యప్రసాద్ పోయిండమ్మా ఊరా. అనగాని సత్యప్రసాద్ కూడా పైలు ఉంది. మాట్లాడాల్సింది జర్నలిస్టులు కానీ, యూట్యూబ్ వాళ్ళు కానీ, వారపత్రికలు కానీ, మాసపత్రికలు కానీ రాయాల్సింది ఇదమ్మా. ఎవరు సొమ్మమ్మ ఇదంతాను? పోనీ జగన్మోహన్ రెడ్డి పత్రిక గడిచిన 5 ఏళ్లలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పత్రిక ప్రజాధనాన్ని ఎలా లూటీ చేస్తుందమ్మా? ప్రకటనల ముసుగులోనా? ఎవరు సొమ్మమ్మదే? అంటే అప్పులు చేసి పత్రికలకు యాడ్ చేయాల్సిన అవసరం ఉందా నాకు చెప్పండి? అప్పులు చేసి రాష్ట్ర ప్రజల అందరినీ తాకట్టు పెట్టి రిజర్వ్ బ్యాంకులో తాకట్టు పెడతారా, నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు చేసి హెలికాప్టర్లో తిరగాల్సిన అవసరం ఉందా? అప్పులు చేసి పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అప్పులు చేసి ఎచ్చల ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉందా? అప్పు చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలా నాకు చెప్పండి అమ్మ. అప్పు చేసి డబ్బులు పంచొచ్చా? అభివృద్ధికి అప్పు చేయడంలో తప్పు లేదు. ఒక బిల్డింగ్ కట్టడానికి
ఆస్తి ఏర్పడుతుంది. పంచడం కోసం అప్పులు చేయటం ఏంటమ్మా?